నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్షను చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్షను విరమించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచడంతో పాటుగా గ్రూప్ 1లో 1:2 రేడియేషన్లో భర్తీ చేయాలన్నది మోతీలాల్ డిమాండ్. వస్తున్నాం. 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్షను చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఆరోగ్యం క్షీణించడం, కిడ్నీలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉండడంతో దీక్షను విరమించినట్టుగా మోతీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించిన నిరుద్యోగుల సమస్యను మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని, రేపటి నుంచి పోరాటాన్ని మరింతగా ఉధృతం చేస్తామని తెలిపారు. పిల్లల మీద లేదు, పిల్లల భవిష్యత్తు మీద లేదు అని చెప్పేసి దీనికి ఎక్కడో ఒక చిన్న ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన. 2 రోజులు అల్టిమేటం ఇచ్చినాము, స్పందించలేదు. తర్వాత అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నేను ఆమరణ దీక్ష మొదలు పెడతా అంటే టెంట్ వేయలేదు, చేస్తా అంటే 10 నిమిషాలు కూడా చేయలేదు. ఇదే గత ప్రభుత్వంలో నేను రోజంతా సాయంత్రం వరకు కూర్చున్నా కూడా నేను చేయలేదు. మరి ప్రజాపాలన దీని అంటారా? ప్రజాపాలన నేను ఒకడు 9 రోజుల నుంచి మాడిపోతున్నాడు, ఆకలితో మాడిపోయి ఫుడ్ లేక, నీళ్లు లేక, పచ్చి నీళ్లు కూడా, మంచి నీళ్లు కూడా ముట్టకపోకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం కనీసంగా వచ్చి మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్యం అవుతుంది కానీ, అది ప్రజాపాలన అవుతుంది కానీ, ఇట్లా పట్టించుకోకుండా చచ్చిపోయి నువ్వు ఎటైనా సాగు, మాకు సంబంధం లేదన్నట్టు అదా ప్రజాపాలన? మనం ఇప్పుడు ఇంతకుముందు అశోక్ గారు 2 గ్రూప్ పెంచాలని ఆమరణ దీక్ష చేసినారు. మరి ఏ మెజర్మెంట్స్ ఇచ్చినారు? ఏమి జరిగింది? జీవోతో మాకు మాటలు కాదు, మేము వచ్చి కలవడం కాదు, మేము వచ్చి మిమ్మల్ని కలిసేది ఏంటండి? మేము ప్రభుత్వాన్ని కలవలేదు. యూ కమ్ విత్ జియో రిలీజ్ అయ్యేది మేము ఆపేస్తాం. మాకు ఏ ఉద్యమాలు వద్దు, ఏ రాజకీయాలు వద్దు, ఎవరి జోలికి వద్దు, మాకు ఎవరి సమస్యలు మాకు అనవసరం. తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఇట్ షుడ్ బి ఆన్ ద టేబుల్ అండ్ ఇట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ. 70 సంవత్సరాలుగా దీన్ని జరిగించాలి. ఇక పిల్లల మీద